అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 281 నుండి 290 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సర్వము తానని తెలిసిన గీర్వానికి కాక ముక్తి గెలువగతరమా, ఉర్వి సమస్తము తిరిగినా పర్వత బిల జలదులందు పడినను వేమా, సర్వము తానని తెలిసిన గీర్వానికి కాక ముక్తి గెలువగతరమా, ఉర్వి సమస్తము తిరిగినా పర్వత బిల జలదులందు పడినను వేమా, ఓ వేమా వినుము. సువిశాలమైన ఈ ధరణి యందున ఉద్భవించినట్టి ఎత్తైన కొండలు, విశాలంగా విస్తరించినట్టి పర్వతాలు, నదులు సముద్రమునందు పడినప్పటికీ, ఈ ధరణి మండలము సమస్తమును తిరిగినప్పటికీ అన్నీ తానే అని గ్రహించి తెలుసుకొని మనగలిగినప్పుడే ఎంతటి వేదాధ్యయన తత్పరుడైనప్పటికీ, అనగా నీలో ఉన్న పరమాత్మ స్వరూపుడైన జీవుని తత్వమును నిన్ను నీవును పవిత్రంగా తెలుసుకోగలిగినప్పుడే మోక్షము లభించును కదా అని భావము. కానలేరుగాని కలియుగముననున్న మనుజులందరికి మానమొకటే, దారుఢ్యమున్న ఎడల దైవంబు చూచును, విశ్వదాభిరామ వినురవేమా. కానలేరుగాని కలియుగంబుననున్న మనుజులందరికి మానమొకటే, దారుఢ్యమున్న ఎడల దైవంబు చూచును, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ప్రస్తుత కలియుగమునందు జీవిస్తున్న యావత్ మానవులందరికీ ఆ భగవంతుని దర్శించగలగడానికి ఇతరత్రా ప్రమాణాలు ఏవియునూ లేవు. ఆ భగవంతుని చేరుకోగలిగిన ఏకైక మార్గం ఒకటే. మానసిక దృఢత్వముతో నిశ్చలమైన మనస్సుతో తెలుసుకోగలిగినప్పుడే ఆ దేవుణ్ణి చూడగలుగును కదా అని భావము. గతము చేసినట్టి కర్మబంధములెల్లా బరిసిపోవు సత్యగురుని వలన, కుమ్మరికొక ఏడు గుదియకు ఒకనాడు, విశ్వదాభిరామ వినురవేమా. గతము చేసినట్టి కర్మబంధములెల్లా బరిసిపోవు సత్యగురుని వలన
మరికొక ఏడు గుదియకు ఒకనాడు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మును జన్మల యందు చేసిన పాపములు బంధమనిడి పాశమునకు వేసినట్టి ముడులలాగా ఒక నీడవలే జీవుడిని అనుసరించి రాగా, ఈ జన్మమునందు ఒక ఉత్తమ గురువును ఆశ్రయించడం వలన అవి పటాపంచలై తొలగిపోతాయి. ఎలాగనగా ఒక కుమ్మరివాడు తాను చాలా కాలం కష్టము చేసి మట్టి కుండలను తయారు చేసిన ఎడల ఒక గుణపముతో ఒకే ఒక్క పోటున పగిలిపోతుంది కదా అని భావము. గట్టురాళ్ళ తెచ్చి కాళ్ళు చేతులు త్రొక్కి కాచి ఉలుల చేత గాసి చేసి మొరకు రాళ్ళకి రంగు మొప్పెలనే మందు విశ్వదాభిరామ వినురవేమా. గట్టురాళ్ళ తెచ్చి కాళ్ళు చేతులు త్రొక్కి కాచి ఉలుల చేత గాసి చేసి మొరకు రాళ్ళకి రంగు మొప్పెలనే మందు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. గృహ నిర్మాణం కోసం ఉపయోగించే సమీపంలోని గుట్టరాళ్లను తీసుకొని వచ్చి వాటికి ఒక రూపమును వచ్చునట్లు ముఖాకృతిలో ముక్కు మొహం కాళ్ళు చేతులు వచ్చునట్లుగా ఉలిచేత చెక్కబడినట్టి ఆ కఠినమైన నల్లరాతి విగ్రహాలను దేవుళ్ళు అని పదే పదే మ్రొక్కెడి మూర్ఖులను ఏమనాలో కదా అని భావము. ఇంద్రుడాయ కామి హీనుడైపోయెను, మారుడాయ కామి మడిసిపోయే, బ్రహ్మయ్య కామి బైసిపోనాడెను విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రుడాయ కామి హీనుడైపోయెను, మారుడాయ కామి మడిసిపోయే, బ్రహ్మయ్య కామి బైసిపోనాడెను విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని అంతటి వాడు కామ కోరికల చేతనే కదా అవమానాల పాలయ్యను. మన్మధుడు కూడా కామం వలననే మంటలలో కాలి బూడిదైపోయెను కదా. సృష్టికర్త అయిన బ్రహ్మ లాంటి వాడే కామం చేతనే తల దించుకోవలసిన పరిస్థితి వచ్చెను కదా అని భావము. బండదానికేల బంగారు మొలత్రాడు, విధవరాలికేల వెండి గొలుసు, ముచ్చు ముండకేల ముంజీతి కడియాలు విశ్వదాభిరామ వినురవేమా. బండదానికేలా బంగారు మొలత్రాడు, విధవరాలికేలా వెండి గొలుసు, ముచ్చుముండకేలా ముంజేతి కడియాలు విశ్వదాభిరామ వినురవేమా.
అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుర్బుద్ధి కల బండదానికి బంగారు మొలతాడు ఎందులకు, భర్తను కోల్పోయిన విధవరాలికి వెండి గొలుసు ఎందులకు, ముచ్చుదానికి చేతి కడియాలు ఎందులకు అని భావము. కలులతోడి పొందు కలుసంబు కలిగించు, మానదెంత మేటి వానికైనా, వాని చేరదీయ ఒలవదు చెడుదువు, విశ్వదాభిరామ వినురవేమా. కలులతోడి పొందు కలుసంబు కలిగించు, మానదెంత మేటివానికైనా, వాని చేరదీయ ఒలవదు చెడుదువు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎంతటి గొప్పవారికైనా దుర్మార్గులతో సహవాసం హానిని తలపెడుతుంది. ఒక్కసారి దుర్మార్గునితో స్నేహమును చేసిన ఎంతటి నైపుణ్యమును కలిగిన వాడికైనా వాని స్వభావము అంతయు తెలిసినప్పటికీ అట్టి వాని స్నేహమును వదిలిపెట్టి బయటపడటం అంత తేలిక కాదు. అటువంటి వారిని మొదటే మన చెంతకు చేరనీయకూడదు. ఒకవేళ చేరనిచ్చినా నీవు పూర్తిగా చెడిపోవడమేగాక భ్రష్టు పట్టిపోదువు అని భావము. ఊర్ధ్వలోకమందు ఉచిత క్రమంబునా, రూపమేమి లేక రోడి నుండు, పరమయోగి చూచు పరమాత్ముడితడని, విశ్వదాభిరామ వినురవేమా. ఊర్ధ్వలోకమందు ఉచిత క్రమంబున, రూపమేమి లేక రూఢి నుండు, పరమయోగి చూచు పరమాత్ముడితడని, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఊర్ధ్వలోకంలోని పరమాత్మను ఒక్క యోగి మాత్రమే దర్శించగలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొని తనను తాను మరచిన యోగికి మాత్రమే పరమాత్మ స్వరూపము దర్శనం కలుగుతుంది. అంతేకాని ఇంద్రియములను నిగ్రహించుకోలేని వారికి ఆ భాగ్యము కలుగదు కదా అని భావము. భక్తికి మూలము జ్ఞానము, రక్తిగా గురు చెంత చేరి రక్కొనినంత, యుక్తిగా నిరుకై తోచును, ముక్తికి నిలయమగు దారి మునుకొని, వేమా. భక్తికి మూలము జ్ఞానము, రక్తిగా గురు చెంత చేరి రక్కొనినంత, యుక్తిగా నిరుకై తోచును, ముక్తికి నిలయమగు దారి మునుకొని, వేమా. ఓ వేమ, జ్ఞానం కేవలం భక్తి ద్వారానే లభిస్తుంది. శ్రద్ధతో గురువు వద్ద చేరి ఆయనను ఎటువంటి కల్మషం లేకుండా భక్తితో పూజించి ఆయన నుంచి జ్ఞానమును సంపాదించవలెను. ఆ నైపుణ్యంతోనే ముక్తికి మార్గమును కనుగొనుము
అని భావము. ఆత్మశుద్ధి కలిగి అధికులమనబోరు, ధీర వృత్తి కలిగి తిరుగబోరు, రూపు కుదుర నుంచి రూఢి కావింతురు, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి కలిగి అధికులమనబోరు, ధీర వృత్తి కలిగి తిరుగబోరు, రూపు కుదుర నుంచి రూఢి కావింతురు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఆత్మశుద్ధిని కలిగినట్టి సత్పురుషులు ఎప్పటికీ తాము గొప్పవాళ్ళమని భావించరు, తమ గురించి తాము గొప్పలు చెప్పుకోరు, ధీరత్వమును అలవరుచుకొని తిరుగబోరు. అటువంటి వారు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుని రూపాన్ని మనసున నిలుపుకొని కృతార్థులవుతారని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.